హలో, బాగున్నారా అందరూ? ఇప్పుడు మనం మజ్జిగతో పాన్ కేక్లు ఎలా చేసుకోవాలో చూద్దాం. పాలతో చేసుకుంటారో మజ్జిగతో కూడా చేసుకోవచ్చు. రండి చూసేద్దాం. 1 కప్పు మైదా వేసుకున్నాను, కొంచెం సాల్ట్, బేకింగ్ పౌడర్ వేసుకోవాలి, బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి, 2 స్పూన్లు షుగర్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, పెద్ద స్పూను, చిన్న స్పూన్ కాదు. పక్కన పెట్టేసుకుని 2 స్పూన్లు బటర్ తీసుకుని వేడి చేసుకుని అందులో ఒక ఎగ్ వేసుకోండి. 1 కప్పు మైదాకి 1 ఎగ్ వేసుకోవాలి. ఆ కప్పుతోనే 2 కప్పులు మజ్జిగ కూడా వేసుకుని స్మాష్ చేసేసుకోండి. అసలు స్మూత్గా ఉండాలి మొత్తం. అట్లా చేసేసుకొని ఫస్ట్ ఎగ్ కూడా చేసుకోవచ్చు, నేను ఇలా కూడా చేసుకుంటాను, అట్లా కూడా చేసుకోవచ్చు. ఇందాక మైదా పెట్టుకున్నాం కదా, అందులో వేసేసి ఏమీ అసలు ఉండలు లేకుండా కలుపుకోవాలి. మెత్తగా కలిపేసుకుని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి, లేదా ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. కొంచెంసేపు అలా ఉంటే కొంచెం ఉబ్బుతాయి అన్నమాట పాన్ కేక్లు. నేను వేసుకుంటున్నాను కదా, ఇట్లా కూడా వేసుకోవచ్చు, ఇంకా పెద్దగా కూడా వేసుకోవచ్చు. నేను చిన్నగానే వేసుకున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకపోతే త్వరగా మాడిపోతాయి. త్వరగా కలర్ వచ్చేస్తాయి, లోపల బాగోదన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగానే ఉంటే కొంచెం బబుల్స్లో వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా, ఇలా వచ్చిన తర్వాత తిరిగేసుకోవాలి. ఒకసారి తిరిగేసుకోవాలి, అస్తమానం తిరగేయకూడదు, ఆ కలర్ రాదు. ఒక 5 మినిట్స్ 4 మినిట్స్ అట్లా ఉంచుకుంటే సరిపోతుంది. అలా బ్రౌన్ కలర్ వచ్చింది, చూసారు కదా. అంతే, ఈజీ. ట్రై చేయండి, బాగుంటుంది. న్యూటెల్లా పెట్టుకోవచ్చు, హనీతో కూడా తినచ్చు, బాగుంటుంది. నేను న్యూటెల్లా పెట్టుకున్నాను, మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి.